చెప్దామని అనుకున్నాను. కానీ ఆమె లేదు. అయినప్పటికీ పర్వాలేదు. నేను ఒక విషయాన్ని మీకు జాగ్రత్త. ఇది ఊడిపోద్దేమో. ఇప్పుడు నేను ఎవరిని? నా నెత్తి మీద ఏముంది? కిరీటం. నేను ఎవరిని? కిరీటం ఉన్న వాళ్ళు ఎవరు? రాజు. నేను రాజుని. నా భార్య ఎవరు? రాణియే కదా. నా కోట్లకి అది యజమానురాలు ఎవరు? నా భార్య కదా. యజమానురాలు ఆవిడే కదా. అవును. ఇప్పుడు నా భార్య నేను ఒక రాణిని అని అనుకుని నా నెత్తి మీద కిరీటం పెట్టింది అనుకో, నేను ఎవరిని? రాజుని. ఇప్పుడు నాకు భార్య ఇచ్చేటువంటి ఘనత ఏంటంటే, నాకు రాజుగా పట్టాభిషేకం చేసి నా నెత్తి మీద కిరీటం పెట్టి రాజుగారు అని ఒక కిరీటాన్ని, ఒక ఘనత నాకు ఇచ్చి ఆమె నాకు లోబడింది. అంతవరకు బాగుంది. ఆ టవలే ఉండో చెప్తాను. అంతవరకు బాగానే ఉంది. చూడండి, ఎప్పుడైతే ఈ భార్య తన భర్తని రాజుగా చేసుకుని నా కుటుంబాన్ని మీరు ఏలండి అని ఎప్పుడైతే అతనికి లోబడి ఉంటుందో, రాజుగారి రాజ్యంలో ప్రజలు లోబడి ఉండాలా లేదా? చెప్పాలి. లోబడాలా లేదా? ఒకవేళ లోబడకపోతే ఏం జరుగుతుంది? శిక్ష. కాబట్టి ఇప్పుడు ఆ భయముతో, ఆ భక్తితో, ఆ మంచి స్వభావంతో, విధేయతతో మీరు నాకు రాజు, నా యజమాని, కాబట్టి మీరు నన్ను ఏలండి, నా కుటుంబాన్ని మీరు ఏలండి, మీరు ఏం చెప్పినా నేను మీ కిందే ఉంటాను అని అలా గనక లోబడితే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది? ఆ కుటుంబం ఎంత గొప్పగా ఉంటుంది? కానీ ఈ కిరీటం తీసేసి నాకు అమ్మగారు దాసుడు, ఆవిడ రానియే అని అనుకుంటుంది, కానీ నన్ను ఏం చేసేసింది? పనోడు చేసేసింది. పనోడు భార్య ఏమవుతుంది ఇప్పుడు? సిగ్గనిపించట్లేదు ఈరోజు చాలామంది స్త్రీలకి. ఈ చిన్న లాజిక్ అర్థమైతే ఆ కుటుంబం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? నీ భర్తను నువ్వు పనోడిని చేసావా, లేకపోతే రాజుగా చేసావా? చూడండి, చెప్పండి. నీ భర్త పనోడా, రాజా? ఇప్పుడు చెప్పండి. ఆదాముని తన భార్య ఏం చేసింది? ఎందుకంత అజమాంసి అంటే, అజమాయిషి అంటే పెత్తనం చేయడం. కొంతమంది భార్యలు వాళ్ళ భర్తల విలువ తెలియక బతుకుతూ ఉంటారు. వాక్యం చెప్తుంది, యేసు ప్రభు సంఘానికి శిరస్సు, సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికి భర్త భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. నీ శిరస్సును నరికేసుకుంటే మొండు ఏం పని చేస్తుంది? నీ శిరస్సుకు నువ్వు విలువ ఇవ్వకపోతే నీ జీవితం ఏంటి? ఇప్పుడు ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి రావాలి? శిరస్సు